మూసీ సమస్యను రాజకీయం చేయొద్దని భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ అన్నారు. మూసీలో 3 నెలలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరితే కిషన్ రెడ్డి ఒక రాత్రి మూసీలో ఉంటారని అంటున్నారన్నారు. మూసీ అనేక వర్గాల సమస్య అని, దశాబ్దాల నుంచి మూసీ కాలుష్యం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సబర్మతి కోసం బీజేపీ వేలాది మందిని ఖాళీ చేయించలేదా అని అనిల్ కుమార్ ప్రశ్నించారు. మా ముఖ్యమంత్రి గారి సవాల్ ఏంటంటే 3 నెలలు మీరు మూసీ నది పరివాహకంలో అక్కడనే ఉండండి, అక్కడ ఉండి అక్కడ ఉండగలుగుతామని మీరు చెప్తే, మీరు మంచిగా సంతోషంగా ఉన్నారని చెప్పగలిగితే, మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, సరే మీరంతా మంచిగానే ఉన్నారు కాబట్టి, ప్రధాన ప్రతిపక్షాలు చెప్తున్నాయి కాబట్టి మేము మూసి ఓకే ప్రక్షాళన పునరుజ్జీవ కార్యక్రమం చేయాల్సిన అవసరం లేదు అనేది నిర్ణయం తీసుకుందాము అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. కానీ సవాలు 3 నెలలు అంటే మీరేం చేస్తున్నారు, మీరు ఒక్కరోజు ఆడనే భోజనం చేసి ఆడనే వండుకుంటామని అంటే ఒక్కరోజు కాదు కిషన్ రెడ్డి గారు, మా సవాలు 3 నెలలు అక్కడనే ఉండాలనేది మా సవాల్. సరే, ఇప్పుడు ఇది సవాళ్ళకు సంబంధించింది కాదు, ఇది ఈ ప్రాంత ప్రజలది. నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల సమస్య, రైతుల సమస్య. మీకొక్కటి అడుగుతున్నాం, సవాల్ విసురుతున్నాం మేము. కిషన్ రెడ్డి గారు, ఈరోజు ఇదే సబర్మతి దగ్గర ఈ ఒక్క ఇల్లు తీయకుండా ఆడ ప్రక్షాళన జరిగిందా? ఆడ కూడా 40,000 ఇళ్ల వరకు తీసిరు కదా. అక్కడ ఇది తప్పుడు కార్యక్రమం అని చెప్తా ఉన్నాం. రాజకీయం మానుకోండి, మీరు చేతనైతే నిధులు తీసుకొచ్చి ఈ కార్యక్రమం గొప్పగా చేసేలాగా అందరు